సో ఇప్పుడు మనకి దరిద్రం అనేది ఒకటి అంటూ ఉంటారు. అవునమ్మా. సో దరిద్రం అనేది మన జీవితంలో రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? చాలా బలమైన ప్రశ్నలు అడుగుతున్నారే. దరిద్రం అనేది ఇలవెలుపుల దోషం తల్లి. ఎందుకంటే ఇది సమయం చెప్తున్నా, మన తెలంగాణలో చాలా మందికి తెలవాలి. కులదైవానికి ఎక్కడైతే ఇలవెలుపులకి ఎక్కడైతే అమర్యాద జరుగుతుందో ఆ ఇంట్లో అశాంతి ఉంటుంది. కులదైవం ఎవరు, మరి ఇలవెలుపులు ఎవరు, ఇవి తెలుసుకోవాల్సిన సమయం. ఇలవెలుపులు అంటేనేమమ్మా ఒక ఆడ దేవత, అంటే స్త్రీ మూర్తులు, దేవాది దేవతలు కలిగి ఒకళ్ళు ఉంటారు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి ముఖ్యంగా అంటున్నా అంటే ఇక్కడ గ్రామ దేవతలకి వాల్యూ ఎక్కువ. ఇండియా వైడ్స్గా పోతేనేమో భవానీ మాత, దుర్గామాత, తర్వాత మహంకాళి అని కొన్ని ఉన్నాయి, తుల్జా భవాని అని ఇట్లా కొన్ని ఉంటాయి. మన దగ్గర అట్లా వాళ్ళ గ్రామాల్లో కూడా వాళ్ళ దేవతలు ఉన్నారు. మన ప్రాంతంలో మనం ఇక్కడ వాసులం కాబట్టి చెప్తున్నాము. వీళ్ళ శాపం తగలకూడదు మనకి. ఎలా తగలకూడదు అంటే అమ్మా, కొంతమంది కోడళ్ళు, కొంతమంది కొడుకులు ఉంటారు, కొంతమంది బిడ్డలు ఎలా ఉంటారంటే వాళ్ళ స్వలాభానికి ఎంతటి స్థితికైనా దిగజారుతారు కదా, అలాంటి కుటుంబంలో అశాంతి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు కోడళ్ళు, అత్త ఎంత మంచిగా చూసుకున్నా, భర్త ఎంత బాగా చూసుకున్నా, లేకపోతే ఇంకేదైనా చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ, ఏదో ఒకటి లోటు ఎత్తుకుతూనే ఉంటారు. అత్త బాగా చూసుకున్నా కూడా ఓ చూసుకున్నావు తీ అని అంటారు. వెనకాల ఒక లొల్లి, ముంగడ ఒక లొల్లి, ఇట్లా చేసి 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 ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మకి దీపం పెట్టారమ్మా. నేను పెట్టా నువ్వు పెట్టా, నేను పెట్టా నువ్వు పెట్టా, నేను ఎందుకు పెట్టిస్తావు, ఆ అమ్మాయి ఉంటే మా బతికిట్లా ఏంటంటే ఇట్లా కొన్ని వర్షన్స్ వస్తాయి. అట్లా వచ్చి ఏమవుతుందంటే ఆ అమ్మని శాశ్వతంగా మూలకు పడేస్తారు. అత్త పెట్టదని, కూడలు పెడుతుందని, ఈ పెడుతుందని, ఈ పెడుతుందని ఏమవుతుందంటే అలా గీచుకుంటూ ఏమంటారంటే ఒకరినొకళ్ళు విమర్శించుకుంటున్న దగ్గర తల్లి కూర్చోగలదా అమ్మ? మనుషుల మనమే చాలు మీలో లేదని బయటకు పోతే దేవతకి ఎంత సిగ్గు అనిపిస్తుంది, దేవతకి మనసు అనిపించదా? నా పిల్లలు నా ముందు నన్ను పాటించడానికి, నా ముందే దీపం పెట్టుకోవడానికి ఇంత అది చేస్తే నేనేం చేయాలి శంకర అని పోయి తండ్రి దగ్గర కూర్చుంటారు వాళ్ళు. ఇలా జరుగుతుంది ప్రతి కుటుంబంలో. ఇప్పుడు అలాంటిది జరగకుండా ఏం చేయాలి అని అంటే గుణగణాలు ఉండి, గుణగణాలని కులదైవాన్ని ఇలవెలుపులని పూజించుకోవాలి. ఇప్పుడు కులదైవం, ఇప్పుడు నేను చెప్పింది ఇలవెలుపు విషయమే. కులదైవం ఎవరు, అసలు కులదైవం అంటే ఏమిటంటే కులదైవం ఎక్కువ శాతంగా పురుషులే ఉంటారు. నారసింహుడు, దత్తాత్రేయుడు, హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరుడు, విష్ణువుడు, ఇలా వాళ్ళ పెద్దవాళ్ళు ఎక్కడ పోయినా కూడా మన వంశం ఆదిబీజంలాగా ఉపయోగిస్తారు. సంవత్సరానికి ఒకసారి కులదైవానికి విహారయాత్రలు ఉండేటి గతంలో. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ప్రాంతంలో అమ్మ ఎలునాచరం వెళ్ళేవాళ్ళు, తర్వాత నరసింహస్వామి గుడికి వెళ్ళేవాళ్ళు, వేములవాడకి వెళ్ళేవాళ్ళు, ధర్మపురి వెళ్ళేవాళ్ళు, కాళేశ్వరం వెళ్ళేవాళ్ళు, వరంగల్ భద్రకాళి, ఇట్లా కొన్ని గుడులు ఉంటాయి. అంటే తరతరాలుగా వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు. ఒకప్పుడు అంటే ఎద్దుల బండ్లు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ మీద క్వశ్చన్ అడుగుతాం, మీరు ఎప్పుడు వెళ్ళారు తీర్థయాత్రకి అని అడిగాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ అంతే, మేము ఉజ్జయిని వెళ్ళాం స్వామి అంటారు. ఓకే, ఉజ్జయిని మరి మీ కులదైవం అంటే లేదు శక్తిపీఠం అని వెళ్ళాం. నీ కులదైవం వచ్చేసి ఇక్కడ భువనగిరిలో ఉంటే నువ్వు ఉజ్జయినికి వెళ్తే మరి ఆయన గారు చూస్తారా? నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోలేని నిన్ను ఏ రెస్పెక్ట్ వస్తుందని అక్కడికి వెళ్తావు? మనం చేసే పొరపాట్లు ఇక్కడ. ఈ కులదైవం ఇలవెలుపులని నువ్వు ఒక బోనం వేసుకొని, ఒక పటం వేసుకొని, ఒక నలుగురు శివశక్తులను ఇంకెవరు పిలిచి, ఆ బోనం ఎత్తే వాళ్ళని పిలిచి మర్యాద చేసి వాళ్ళకి ఒకరోజు భోజనం పెట్టావు, ఇంకేదైనా మన వివరణ చేసి గౌరవం ఇచ్చినాక తర్వాత వాళ్ళకి ఓహో నా బిడ్డలు ఈ విధంగా నాకు గౌరవించారు, ఏమి కావాలో చూస్తా అన్న బాధ్యత వస్తుందా? ఈ రోజుల్లో అలా లేదు. అమ్మకి కట్లేసేసుకుంటున్నారు, చూసుకుంటా నేను అని. కోడలు ఏం చేస్తుంది, అమ్మని బయట నిలబెట్టేసుకుంటుంది. ఇలా శాఖ పోస్తారు, మీకు తెలుసా? నీళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా? అసలు శాఖ ఎవరికి తెలియదు. ఇక్కడ అమ్మని ఆహ్వానం పలకడానికి శాఖ పోస్తారు. ఇప్పుడు ఊర్లలో కొంతమంది వెళ్తే గురువులు వస్తే కూడా నీళ్లు పోస్తారు. దీని ఏంటంటే శుద్ధి, శరీర శుద్ధిలాగా అమ్మ కాళ్ళని మంచి ప్రశాంతంగా మన ఇంట్లోకి పెట్టి బాగుండాలి చేయాలంటారు. ఇది ఎక్కువ శాతం ఎవరికి పోస్తారు బాగా గమనించండి. బోనం నెత్తి మీద ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి పోస్తారు. ఇంకేదైనా పవిత్రంగా డిసిషన్ తీసుకున్న వాళ్ళకి, గురువులకు అంటే అలాంటి వాళ్ళకి ఎందుకు పోస్తారంటే ఆ పాదాలని కడిగిన ఆ చేతులు కానీ ఆ నీళ్లు కానీ పుణ్యమని చల్లుకునే అవకాశాలు ఉంటాయి, పవిత్రంగా పోతారు. ఇవన్నీ మనం చేస్తున్నామా ఈరోజు? మర్చిపోతున్నాము. అవకాశం ఓపిక లేదు. తిండి మాత్రం టైంకి తింటున్నాం, బాగా గుర్తుపెట్టుకున్నామ్మా. మీరు అన్నట్టుగా ఒక కులదైవం ఇలవెలుపులని పూజించలేని వాళ్ళకి కట్టలేసి మహానుభావులు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటి ఇంట్లో అందరి ఇంట్లమ్మ మీరు అన్నట్టు దరిద్రమే ఉంటుంది. నువ్వు పూజించలేవు, కులదైవాన్ని గౌరవించవు,
ఇలా వెలుగులని గౌరవించవు. పెళ్ళి వస్తే మీ అమ్మగారింటికి అడిగిపోతావు, ఇంకేదో పూజ వస్తే పండుగ వస్తే అమ్మగారింటికి పోతే మరి ఈడ కోడలు దీపం మీద వెలిగియాలి. చాలామంది ఈరోజు కోడళ్ళు చేసే పొరపాటు కూడా ఏంటంటే అమ్మ అత్తని ఒంటరిగా వదిలిపెట్టి ఊరికి వెళ్ళిపోతారు. మరి అత్త కూడా ముసలిది అవుతుంది, కొంచెం వయసులో ఉంటుంది. అందరి ఇంట్లలో కోడలు 2-3 ఉండరు కదమ్మా, అందరి ఇంట్లలో సపోర్ట్గా ఉండరు కదా. మరి అలాంటి కోడళ్ళందరి కోసం ఎదురు చూస్తే ఆ ఇల్లు, ఈ కోడలు ఏమో అమ్మగారింటికి వెళ్తుంది. అలా వెళ్ళకూడదు. ఒక కోడలు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి తెలుసా తల్లి? చాలామంది మమ్మల్ని తప్పుపట్టిన నేను చెప్తా, ఒక కోడలు అమ్మగారింటికి ఎప్పుడు వెళ్ళాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బియ్యం పోయడానికి మాత్రమే వెళ్ళాలి, బియ్యం తీసుకోవడానికి. అది దసరా సమయమో ఏదో సమయం ఉంటుంది. అన్న నాకు బియ్యం వడి నింపన్నా, నా కుటుంబం బాగుండాలి అని ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు గొడవ పడతారు. బియ్యం పోసారా మీరు, మాకు మమ్మల్ని పిలిచారా, పక్కన మా ఇంట్లో పోసుకున్నారు. అది నీ హక్కు తల్లి. దానికి తప్పితే కోడలు దేనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే నీ ఆది బీజం, నీ వంశం ఇక్కడ ఉంది, నువ్వు వెళ్ళు. అయినా కూడా ఈ రోజుల్లో కోడలు మీరు చూసారా, ఎవ్రీ సాటర్డే ఉంటాయి కొన్ని బెల్స్ టింగ్ అంటాయి, వెళ్ళిపోతారు అక్కడికి. అదొక అపాస్టఫీ, అలా వెళ్తున్నారు. అలా కాదు తల్లి. సరే ఇప్పుడంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్లో వెళ్తే వేరు, కానీ కుటుంబాలలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అమ్మ అలాగా. అంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ ప్రైవసీస్. మరి ఇక్కడ నువ్వు కుటుంబం బాధ్యత నీ పిల్లలకి ఏం నేర్పుతావు? మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మాకు ఇష్టమే, కానీ మా ఇల్లుతో పాటు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇష్టం ఉండాలి. ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇష్టం అయితే కుదురుతుందా? అమ్మ ఎప్పటికైనా కమ్మదే తల్లి, ఎందుకంటే మనల్ని పిలుచుకుంటుంది, బిడ్డలు ఎక్కడ పోయినా రావాలంటుంది. కానీ మరి ఈ బిడ్డకు కూడా మరి అమ్మమ్మలు తాతమ్మలు ముత్తమ్మలు అయ్యే అవకాశం ఇవ్వాలన్నా వద్దా? అలా కొన్ని కోల్పోతున్నాం. మరి అలాంటి ఇంట్లో దరిద్రం ఉండకపోతే ఏముంటుంది? మీరు అన్నట్టుగా శుభకార్యాలకు ఇంకేదైనా ఎవరైనా ఏదైనా కాలం చేశారన్న విషయాలకైతే వెళ్ళక తప్పదు. కానీ అపాస్టఫీ చెప్తున్నా నేను, ఆ శాస్త్రం మన దగ్గర ఉంది. మరి ఇప్పుడు దరిద్రం ఎక్కడి నుంచి వచ్చినట్టు మీరు ఆలోచించాడు చెప్పండి. మీరు ఇంట్లో నుంచి వచ్చినట్టే కదా, దేవుడి వల్ల రాత్తలేదు.